హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజ్ తరుణ్ గారి 'పంచ్' మూవీ. ఈ మూవీ పోయిన వీకే మనకు థియేటర్‌లో రిలీజ్ అయిపోయింది. ఆ రోజైతే నేను చూడలేదు, కానీ ఇప్పుడు మనకు అమెజాన్ ప్రైమ్‌కి అయితే వచ్చేసిందనమాట. మరి ఈ మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా, నచ్చలేదా అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే రాజ్ తరుణ్ యాజ్ కిట్టు డైవర్‌గా అయితే పనిచేస్తుంటాడనమాట. ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ వల్ల మన హీరో లైఫ్ ఎటు మారింది, ఏం జరిగిందనేసి మూవీ ఒక ప్లాట్ అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే 'స్వామిరారా' మూవీ అనమాట. 'స్వామిరారా' మూవీలో మనకు విగ్రహం చుట్టూ తిరిగితే, దీంట్లో ఏమో డబ్బు చిట్టు అయితే తిరుగుతుందనమాట. మరి ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏందనేది మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే, వీళ్ళు తీసుకున్న ప్లాట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది భయ్యా. సెకండ్ హాఫ్‌లో వచ్చిన ప్రతి కామెడీ సీన్స్ అనేది చాలా మంచిగా అయితే వర్కౌట్ అయింది. సిట్యుయేషన్ తగ్గట్టు కామెడీ సీన్స్ అయితే వచ్చాయన్నమాట. ఏదో క్రింజ్ కామెడీ సీన్స్ కాకుండా అవి చాలా బాగా అనిపించినాయి భయ్యా. అండ్ సెకండ్ హాఫ్‌లో వచ్చిన ప్రతి థ్రిల్లింగ్ సీన్స్ కూడా చాలా మంచిగా అయితే వర్కౌట్ అయింది. అలాగే లాస్ట్ క్లైమాక్స్ కూడా చాలా బాగా అనిపించింది భయ్యా నాకైతే. అలాగే మనకు స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే తీసుకెళ్లారనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే డీసెంట్ అయితే అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా చాలా బాగా అనిపించింది నాకు. మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అనమాట. ఫస్ట్ హాఫ్ అనేది చాలా రొటీన్‌గా అయితే తీసుకెళ్లారు. స్క్రీన్ ప్లే అనేది హీరో ఇంట్రడక్షన్, హీరోయిన్ ఇంట్రడక్షన్, లవ్ ట్రాక్, ఆ లవ్ ట్రాక్‌కి అస్సలు అవసరమే లేదనిపించింది. అండ్ సాంగ్స్ అన్నమాట. అసలు ఎందుకు వచ్చినాయో, ఎందుకు పోయాయో కూడా అర్థం కాలేదు. అండ్ సాంగ్ ప్లేస్‌మెంట్ కూడా కరెక్ట్ అనిపించింది. అండ్ మనకు అలాగే కామెడీ సీన్స్ అనమాట. అస్సలు వర్కౌట్ కాలేదు కామెడీ సీన్స్ అనేది. అండ్ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే కూడా లేదనిపించింది నాకు ఫస్ట్ హాఫ్‌లో అయితే. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా మూవీ అంటే జస్ట్ యావరేజ్ అనిపించింది. టైమ్ పాస్‌కి అయితే చూడొచ్చు భయ్యా మూవీ. మాకేమొద్దు, ఒక టైమ్ పాస్‌గా నవ్వుకోవాలిరా అంటే ఈ మూవీని అయితే కంపల్సరీ అయితే చూసేయండి. అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది రైట్ నౌ. రాజ్ తరుణ్ గారి ప్రీవియస్ ఫిలిమ్స్ కంటే ఈ ఫిలిం అయితే చాలా బెటర్ అని చెప్తా నేనైతే. ఇది భయ్యా 'పాంచ్' మూవీ రివ్యూ అనమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా, నచ్చలేదా? వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.